స్టూడెంట్స్, దిస్ ఈస్ గణేష్. ఈరోజు ఫైల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఆపరేటింగ్ సిస్టంలో వస్తుంది ఈ టాపిక్. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ టాపిక్ ఒకసారి చూడండి. ఒకసారి ఫైల్స్, వాట్ ఈజ్ ఏ ఫైల్ అనే దాని గురించి కనుక మాట్లాడుకుంటే ఇక్కడ ఏముందంటే, కంప్యూటర్ కెన్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ డిఫరెంట్ స్టోరేజ్ మీడియా సచ్ యాజ్ మ్యాంటిక్ డిస్క్స్, మ్యాంటిక్ టేప్స్, కాంపాక్ట్ డిస్క్స్. అంటే సిస్టంలో ఉండే డేటాని మనం దాంట్లో స్టోర్ చేస్తాం కదా, అలా మనం ఫైల్ కూడా వాడుకుంటాం. అయితే ఫైల్ ఏంటంటే సెకండరీ స్టోరేజ్ డివైస్ అనమాట. ఓకే, ద ఫిజికల్ స్టోరేజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లాజికల్ స్టోరేజ్ యూనిట్ బై ఆపరేటింగ్ సిస్టమ్. ద లాజికల్ స్టోరేజ్ యూనిట్ ఈజ్ సెట్ టు బి ఫైల్. అసలు ఫైల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అని మనం డిబిఎంఎస్లో కూడా చదువుతాం కదా. వాట్ ఈజ్ ఏ ఫైల్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అని అర్థం. రికార్డ్ అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. ఓకేనా? అయితే ఇదేంటంటే దీన్ని మనం దాంట్లో సేవ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కూడా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కంప్యూటర్లో మనం ఏదో ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తాం. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి దాంట్లో డేటా పెట్టుకుంటాం. దాన్ని మనం ఫైల్ అనొచ్చు, ఎందుకంటే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? అలాగే ఫైల్స్ ఆర్ మ్యాప్డ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ టు ద ఫిజికల్ డివైజెస్. ఏ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ రికార్డ్స్ విత్ ఏ కామన్ నేమ్. ఏ రికార్డ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఫైల్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ యూనిట్ బై సమ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒక స్టూడెంట్ తీసుకున్నాడు చూడండి. స్టూడెంట్, అది మనం డిబిఎంఎస్లో కూడా చేస్తాం అలాగే, సేమ్ యాస్టీస్. స్టూడెంట్ నెంబరు, సబ్జెక్ట్ నేము, సబ్జెక్ట్ మార్క్స్, తర్వాత అది ఒక అంటే సిమిలర్గా ఉంటుంది అనమాట డేటా. ఇప్పుడు చూడు, నెంబర్ 1కి ఒక మార్క్స్ వచ్చినాయి, ఆడి పేరేంటి, ఆడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఆడు పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా. అలాగే నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. సో అలాగే పర్టికులర్ రికార్డ్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు 10003 అనేది తీసుకున్నారు చూడండి. తర్వాత దీంట్లో ఏమేమి ఆపరేషన్స్ చేస్తాం, ఫైల్ మీద ఏం ఆపరేషన్ చేస్తాం ఇక్కడ చూడండి. సింపుల్గా చెప్తున్నాను. రిట్రీవ్ ఆల్, మొత్తం కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. ఓకేనా? లేదు రిట్రీవ్ 1 ఒకదాన్ని తీసుకోవచ్చు. రిట్రీవ్ నెక్స్ట్ దాన్ని తీసుకోవచ్చు. రిట్రీవ్ ప్రీవియస్ ముందు దాన్ని తీసుకోవచ్చు. ఇన్సర్ట్ 1 ఒక ఫైల్ని ఇన్సర్ట్ చేయొచ్చు. డిలీట్ 1 ఒక ఫైల్ని డిలీట్ చేసేయచ్చు. అప్డేట్ 1 ఒకదాన్ని అప్డేట్ చేయొచ్చు. ఓకేనా? అలాగే క్రియేట్ ఫైలు, రైటింగ్ ఏ ఫైలు, రీడింగ్ ఏ ఫైలు. క్రియేట్ అంటే క్రియేట్ చేయటం, రీడ్ అంటే జస్ట్ మన ఇన్ఫర్మేషన్ని చూడడమే, మార్చడానికి ఆప్షన్ ఉండదు. రైటింగ్ ఫైల్ అంటే ఏంటంటే మనం ఏమైనా చేంజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత డిలీటింగ్ ఫైల్. సో వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ ద ఫైల్స్ అంటే మనం ఇవి రాయొచ్చు. తర్వాత వాటి యాట్రిబ్యూట్స్ ఏముంటాయి. యాట్రిబ్యూట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో వాటికి ఉండే ఎక్స్ట్రా క్వాలిటీస్ అనమాట. లైక్ నేమ్ ఏంటి, ఎక్స్టెన్షన్ ఏంటి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, నేమ్. ప్రతి ఫైల్కి ఒక నేమ్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో స్టూడెంట్స్ డీటెయిల్స్ అనుకోండి, పర్టికులర్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి వాళ్ళు అయితే సిఎస్సి, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ సిఎస్సి, థర్డ్ ఇయర్ అయితే థర్డ్ సిఎస్సి అని పెట్టుకుంటాం కదా. సెక్షన్ ఉంటే సెక్షన్ పెట్టుకుంటాం. సేమ్ థింగ్ అలా నేమ్ పెట్టుకోవడం. తర్వాత దాని ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. .exe అని ఉంటాయి, .obg అని ఉంటాయి, .src అని ఉంటాయి. exe అని ఉంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్, కనబడుతుంది కదండి ఇది. తర్వాత ఆబ్జెక్ట్ ఫైలు, సోర్స్ ఫైలు. తర్వాత ఇది ఏ లొకేషన్లో ఉంటుంది, ఏ టైంలో క్రియేట్ చేసాం, ఏ డేట్లో క్రియేట్ చేసాం. ఓకేనా? ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎగ్జిక్యూటబుల్ అంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. .exe, రీడ్ ఓన్లీ, లేకపోతే రెడీ టు రన్, బిన్ అంటే కోడ్ మాత్రమే ఉంటుంది. సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ .c, ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామ్ అయితే .c అంటాం, సిపిపి అయితే .cpp అంటాం, జావా అయితే .java అంటాం. అవునా? సేమ్ థింగ్. అలా మనం దాని ఎక్స్టెన్షన్ కూడా చెప్తాం. అలాగే ఇంకా వేరే కూడా చెప్తున్నాడు చూడండి. బ్యాచ్ అని, అలాగే టెక్స్ట్ అంటే నోట్ ప్యాడ్ కానీ, లేకపోతే వర్డ్ ప్యాడ్ అయితే డాక్యుమెంట్ అని, వర్డ్ ప్రాసెసర్ అయితే WP అని, లైబ్రరీ అయితే .lib అని. సో ఇందులో మనం ఏదైనా రాయొచ్చు. అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది ఏంటంటే వాట్ ఈజ్ ఏ ఫైల్, ఫైల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటాం అనే దాని గురించి చెప్పుకున్నాం. సో మిగతా టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.